హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. కొంచెం 2 days లేట్గా అయితే వస్తుంది వీడియో, ఏమనుకోవద్దు. చూడండి, ఇక్కడైతే అమ్మకి పాద పూజ అయితే చేస్తున్నాను. ఎప్పుడు ప్రతి మదర్స్ డే కూడా ఖచ్చితంగా అమ్మకి ఇలా అయితే చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఆ విధంగానే మా అమ్మకి ఈ విధంగా అయితే చేస్తున్నాను. మా అమ్మ గురించి ఎన్నో విషయాలు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటానండి. అలాగే ఇప్పుడు కూడా నా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ చూస్తున్న నా వ్యూవర్స్ కోసం అమ్మ గురించి కొన్ని మాటలు. నా చిన్నప్పుడు, చాలా చిన్న అప్పుడు 5th క్లాస్ అలా ఉన్నప్పుడు నాన్నగారు స్వర్గస్థులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ప్రతి విషయంలోనూ అండదండగా ఒంటి చేత్తో ఎవరి సహకారం లేకుండా, అమ్మకి స్టడీ కూడా లేదు అయినా కానీ ఎవరి సహకారం లేకుండా ఒంటి చేత్తో అందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో వచ్చిన కష్టాలను కూడా తను కూడా సపోర్ట్ చేసి సర్దుబాటు చేసి అన్నీ కూడా మమ్మల్ని మంచి మార్గంలో పెట్టి ఈ స్థాయిలో ఉన్నామంటే మా అమ్మ ఆశీర్వాదం, మా అమ్మ అండదండ మాకు ఉండబట్టి మేము ఇప్పటి వరకు ఇలా ఉన్నామండి. చాలా మంచి మనసు, ఒకళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేద్దాము, తనకి ఉన్నా లేకపోయినా, చూసుకున్నా చూసుకోకపోయినా ఎదుటి వాళ్ళ కడుపు నింపుదాము అనే మనస్తత్వం ఉన్న మనిషి కాబట్టే అంత చిన్న ఏజ్లో మా నాన్నగారు స్వర్గస్థులైనా కానీ అమ్మకి చాలా ఇన్నోసెంట్, ఏమీ తెలియకపోయినా కానీ ఈ భగవంతుడు చల్లని చూపు అమ్మ మీద, మా ఫ్యామిలీ మీద ఉంది కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నామండి. చాలా గర్వపడతాను నా ఫ్యామిలీలో నేను పుట్టినందుకు, అమ్మ కోసం నేను ఇలా బ్రతుకుతున్నందుకు. అమ్మ కూడా నా కోసం అంతే సహాయం కానీ లేకపోతే సపోర్ట్ కానీ ఏదైనా కానీ, 2 శరీరాలు వేరుగా ఉన్న మనసు అయితే ఒక్కటేనండి. అమ్మ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మనసు నిండా, గుండె నిండా అమ్మ జ్ఞాపకాలే, అమ్మతోనే చాలా ఉన్నాయి. కానీ మీ అందరికీ ఈ వీడియో పరంగా తెలియజేసేది ఏంటంటే, మీ అమ్మలు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా కొంగు చాటున ఎన్నో ప్రాబ్లమ్స్ దాచుకొని ఉంటారు. అవి అన్నీ మీరు మైమరిపించేలా మీ తల్లిదండ్రులని చక్కగా చూసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు కన్నీళ్లు పెట్టించకుండా వాళ్ళ సంతోషం మీ సంతోషంగా భావించి, ఒక మదర్స్ డే రోజే కాదండి, ప్రతిరోజు మదర్స్ డేనే. ప్రతి గడియ అమ్మకి నాన్నకి వాల్యూ ఇవ్వాల్సిందే. వాళ్ళ రుణం జీవితాంతం చేసుకున్నా తీరదు. అంత గొప్ప స్థానంలో అమ్మా నాన్న ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మా నాన్నను ప్రేమించండి, బిడ్డలను ప్రేమిస్తారు. అంతే సంతోషంగా ఫ్యామిలీస్ అన్నీ ఎప్పుడూ సంతోషంగా కళకళలాడుతూ ఉండాలండి. అయితే ఇప్పుడు విషయానికి వస్తే, మదర్స్ డే అని అమ్మకి చెప్తే ఎప్పుడూ కొంచెం హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే మురళీ నాయక్ యుద్ధంలో ఇలా స్వర్గస్థులు అయ్యారు కదా, అప్పటి నుంచి అమ్మ చాలా బాధపడుతూ ఉంది. తను కూడా తన భర్త ఆర్మీ పర్సన్, తన బిడ్డ ఆర్మీ పర్సన్ కాబట్టి చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. మన దేశం అంటే, దేశం గురించి పాట వచ్చినా, ఒక మాట విన్నా చాలా రియాక్ట్ అవుతుంది. పవర్ఫుల్గా ఉంటుంది అమ్మ అయితే. అలా కొంచెం బాధగా ఉంది అమ్మ అయితే. కానీ ఆ బాధను మైమరపించి నేను ఈ మదర్స్ డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాను. చూడండి, మా బంధువులతోటి, మా ఫ్యామిలీతోటి ఇలా అయితే అమ్మ సెలబ్రేషన్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి.
అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. వీడియో మీద ఒపీనియన్ కూడా చెప్పండి. మా వాళ్ళ అల్లరి కూడా చూడండి. తర్వాత నాకు కూడా మదర్స్ డే సందర్భంగా 1 by 1 నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఇలాగా కేక్ అనేది తినిపించి విషెస్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి ఇలా అందరూ కలిసి చక్కగా ఆనందంగా ఉండడం అంటే చాలా ఇష్టము. ప్రత్యేకమైన గిఫ్ట్లు అనేది అమ్మ ఎక్కువ కోరుకోకపోయినా అమ్మకి ఏది ఇష్టపడుతుందో దాన్ని అయితే చేయడానికి నేను ఎప్పుడూ ముందే ఉంటాను. చూడండి, ఈ విధంగా అయితే మన రమాదేవి వైబ్స్ ఛానల్లో మాతృదినోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా అయితే జరిగింది. అమ్మ నా ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులని ప్రేమించండి. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి అయితే వెళ్తారు. ఇది సత్యం. ఆ దేవుళ్ళతో సమానంగా తల్లిదండ్రులను చూసుకోండి. దేవుడు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండి ఈ సమస్యలన్నీ, ఈ యుద్ధంలో జరిగేవి ఈ సమస్యలన్నీ పోయి అందరూ చల్లగా ఉండాలని ఈ అమ్మల దినోత్సవం రోజు కోరుకుంటున్నాను. మన ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. మీ ఇంట్లో కూడా ఎలా జరిగాయో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అల్లరి చూసేయండి. Hey!